స్వయంగా విత్తనోత్పత్తి చేస్తే దిగుబడి తగ్గిపోతుందేమో, నాణ్యత తగ్గిపోతుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఇవి ఏవైతే ఇప్పుడు నేను చెప్పినవి పాటిస్తే, అంటే ఇప్పుడు మనం ముందుగా విత్తనోత్పత్తి క్షేత్రం ఎంచుకునేటప్పుడు చుట్టూ మనము ఒక ఏదైనా మనము ఒక గోనెపట్టాలను అట్లాంటి వాటిని కవర్ చేసే వాటిని మనము కట్టుకోవాలన్నమాట. కట్టుకుంటే ఏమవుతుందంటే పుప్పొడి అనేది రాకుండా ఉంటుంది. అలాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి దశలో కూడా, అంటే రోజు 2 రోజులకు ఒకసారి, రోజుకొకసారి ప్రతి దశలో కూడా మనం ఏవైతే తేడాగా ఉన్న మొక్కలు ఉన్నాయో, బెరుకులు ఉన్నాయో, ఇటువంటి మొక్కల్ని కనుక మనం తీసేసుకుంటే వాళ్ళకి మంచి దిగుబడి వస్తుందన్నమాట. అది దిగుబడి వస్తుందా రాదా అన్నది అపోహ. అయితే ఇంకొకటి ఏంటిది అని అంటే, కొందరు రైతులు ఇంకా కొన్నిసార్లు ఈ కేరీలను, బెరుకులను ఏరివేయలేని పరిస్థితుల్లో ఉంటారు. అటువంటప్పుడు మనకి దానికి ప్రత్యామ్నాయంగా ఒక మంచి చిట్కా ఉంది. అది ఏంటిది అని అంటే, మనకి తల్లి కంకి అంటాము. మొక్క మొత్తం మనం పట్టుకున్న తర్వాత మనకి ప్రధానంగా మధ్యలో ఒక పెద్ద కంకి వస్తుంది. దాన్ని తల్లి కంకి అంటాం మనము. ఆ తల్లి కంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోసుకుంటే అది మంచి విత్తనంగా తయారవుతుంది. సో ఈ విధంగా రైతు సోదరులు మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చు.